మనం ఆరాధిస్తున్న యేసుక్రీస్తు ప్రభుల వారు కోల్పోయిన వాటిని మరలా ఇవ్వగలిగిన దేవుడని బైబిల్ సెలవిస్తూ ఉంది. ఈ రోజుల్లో నీవు ఏం కోల్పోయావో నువ్వు గ్రహించి దేవుని సన్నిధిలోనికి వచ్చి ప్రార్థన చేసినట్లయితే కోల్పోయిన వాటిని నా యేసయ్య తిరిగి ఇవ్వగలిగిన సమర్థుడైన శక్తిమంతుడైన దేవుడని బైబిల్లో రాయబడింది. ప్రియమైన దేవుని పిల్లలారా, కోల్పోయిన ఆరోగ్యాన్ని దేవుడు మరలా ఇవ్వగలడు. కోల్పోయిన సంపదను దేవుడు మరలా తిరిగి ఇవ్వగలడు. నీవు కోల్పోయినది కుటుంబంలో మనశ్శాంతి అయితే ఆ మనశ్శాంతిని దేవుడు మరలా ఇవ్వగలడు. బైబిల్ గ్రంథంలో యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 25వ వచనములో కోల్పోయిన పంటను, కోల్పోయిన ఆహారమును, కోల్పోయిన వాటన్నిటినీ మరలా తన ప్రజలకు ఇస్తానని దేవుడు ప్రమాణం చేస్తూ ఉన్నాడు. ఏమి కోల్పోయావో నువ్వు గ్రహించుకొని, ఎందుకు వాటిని కోల్పోయావో గ్రహించుకొని, నీ పొరపాటు, నీ అతిక్రమాలు గ్రహించి కోల్పోయిన వాటిని ఇవ్వగలిగిన ఆ యేసయ్య సన్నిధిలోకి వచ్చి ప్రార్థించి నీ పొరపాట్లను, లోపాలను విడిచిపెట్టినట్లయితే, నీ దోషములను, నీ అతిక్రమాలను విడిచిపెట్టినట్లయితే యేసయ్య ఖచ్చితంగా కోల్పోయినటువంటి కుటుంబాన్ని మరలా ఇస్తాడు. దావీదు, భక్తుడైన దావీదు జీవితంలో ఎన్నో కోల్పోయాడు. మరలా వాటన్నిటినీ, వాటికంటే రెట్టింపు యేసయ్య ఇచ్చాడు. తన కుటుంబాన్ని కోల్పోయాడు. దావీదు తన కుటుంబాన్ని, పిల్లలను శత్రు సైన్యము బందీలుగా తీసుకుపోయినప్పుడు దావీదు మరలా తన సైన్యంతో వెళ్ళి వాళ్ళందరినీ సంపాదించుకోగలిగాడు. అంత మాత్రమే కాదు, దోపుడు సొమ్మును కూడా ఆయన తిరిగి పట్టుకొచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. అంత మాత్రమే కాదు, యేసయ్య లాజరు చనిపోయినప్పుడు బేతనియ గ్రామంలో మరియమార్తలకు తన సహోదరుణ్ణి బ్రతికించి మరలా ఇచ్చినట్టుగా బైబిల్లో చూస్తూ ఉన్నాం. కాబట్టి కోల్పోయిన ఘనత మరలా ఇవ్వగలడు. కోల్పోయిన ఆరోగ్యం, హిజ్కియా కోల్పోయాడు. మరణకరమైన రోగం వచ్చినప్పుడు మరలా కోల్పోయినటువంటి ఆరోగ్యాన్ని ఇచ్చి 15 సంవత్సరాలు ఆయుష్ను కూడా దేవుడిచ్చినాడని బైబిల్లో రాయబడింది. ఈ వాక్యాలన్నిటిని ఆధారంగా చేసుకుని మనం నమ్మే విషయం ఏంటంటే, యేసయ్య కోల్పోయిన వాటిని మరలా తిరిగి ఇవ్వగలడు. ఎప్పుడు అంటే, ఆయన సన్నిధికి వచ్చి మన అతిక్రమాలను, మన దోషములను విడిచిపెట్టి మన లోపాలను సరిచేసుకుని ప్రార్థించి నీతిగా, యథార్థంగా, భక్తిగా జీవించినట్లయితే ఎవరైనా సరే కోల్పోయిన వాటిని మరలా ఆ కుటుంబానికి, ఆ బిడ్డలకు దేవుడు అనుగ్రహిస్తాడు. ప్రభు అట్టి కృప దయచేయునుగాక. ఆమెన్.